కలెక్టర్ గారికి ఇస్తుంటే మీరు హాయిగా పొందుకుంటున్నారు. అయితే ఒకటే మాకు ఏ కూలి లేదు. అమ్మ ఏం చేస్తుంది, పొద్దున్నీ సాయంత్రం కష్టపడి ఒక 200 300 పూలు తెచ్చి ఇంట్లో ఒక ఇద్దరు మంచోళ్ళు ఉండొచ్చు, ఒక బ్లైండ్ వాడు ఉండొచ్చు, ఒక కుంటోడు ఉండొచ్చు, కాళ్ళు 3 రకాల మనుషులు అయిపోయారు అక్కడ. ఒక కళ్ళు కనపడవు, ఒక కాళ్ళు లేవు, ఇద్దరు మంచోళ్ళు. కానీ ఆ నలుగురికి కూడా తల్లి తెచ్చి బియ్యం తెచ్చి పప్పు తెచ్చి కూర వండి అందరికీ సమానంగా పెడుతుంది. దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ఎప్పుడు కూడా తమ కోసం తమ బతకాలంటే ఎవడో ఎమ్మెల్యేని ఎంపీని పట్టుకుని లోన్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతాం, బ్రతికేస్తాం. మీ సపోర్ట్ మాకు అక్కర్లేదు, మారల్ సపోర్ట్. కాబట్టి మేము ఎవరిలో పట్టుకుని తెచ్చుకొని వదిలేస్తాం. మాకు ఇంత బాధ్యత ఎందుకన్నాను. ఒక థ్రిల్ ఏంటంటే మనం తినేసి పడుకునే కన్నా ఇతరులకి సాయం చేయడం దాంట్లోనే ఉన్నది పెద్ద గొప్పతనం. సాయం చేసేవాడు ఎప్పుడు కూడా సాయం చేస్తాడు. మాట్లాడేవాడు, కష్టపడేవాడు అందరూ కూడా. మీరు ఎక్కడ కష్టపడతారు చెప్పండి. ఇప్పుడు 3 సంవత్సరాలు పొద్దుయింది దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి చెప్పి పోయిన నెల ఆవిడ చెప్పారు, ఇది వచ్చిన వాళ్ళు రావట్లేదు, ఈ నెల వచ్చినప్పుడు ఇంకో నెల రాడు, ఆ నెల వచ్చిన ఇంకోటి రాడంటే ఏంట్రా బాబు కారణం అంటే ఒకటి అంటాడు, ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయండి అంటాడు. ఏంట్రా బాబు సమస్య అంటే దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి పీడబ్ల్యూడీ అని ఒకడు అడుగుతాడు. ఓరి అబ్బా, దివ్యాంగుల పరిరక్షణ సమితి మెయిన్ పీడబ్ల్యూడీ గురించి ఎత్తకండి. పీడబ్ల్యూడీ ఎప్పుడు వస్తుందంటే రాష్ట్రంలో సీఎం, అక్కడ ముఖ్యమంత్రులు, అక్కడ పడుతున్నటువంటి కార్యక్రమాలు, లోన్లు కానీ, పెన్షన్లు కానీ, సర్టిఫికెట్లు కానీ, యూడిఐడి కార్డులు కానీ, అక్కడ ఏమైతే సిద్ధపరుస్తున్న గవర్నమెంట్ మొట్టమొదటిగా రాష్ట్ర సంఘానికి తెలుస్తుంది. ఆ రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘానికి తెలియపరుస్తుంది. జిల్లా సంఘము మండల కమిటీకి తెలియపరుస్తుంది. మండల కమిటీ గ్రామాలకి తెలియపరచాలి. లింకప్ అన్నమాట ఇది. ఇలా లింక్ లేకపోతే మనం ఏ పని చేయలేము. నేను చెప్తున్నాను మీకు అందరికీ, నిజం మోడీ గారు ఇలాగ ఇస్తాడని అనుకోలేదు. బ్యాటరీ సైకిల్ చాలామందికి కళ్ళకన్నీరు చేసాడు. కానీ పెద్ద పొరపాటు ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కకపోతే అడుగు చూపించాలో తెలియలేదు మాకు. అది బాగా చేయడం. దాని మెకానిక్ అంటే ఎవడో తెలియదు. ఊరంతా తిరిగిన సరే దీనికి అలవాటు పడ్డవాడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకొక 30,000 40,000 అయిపోయి కొత్తదే కొనుక్కుంటాను అన్నాడు. అది కొనుక్కుంటా కూడా దొరకదు. ఈ మధ్యన పెట్టుకున్నవాడే పెట్టుకుంటే ఒక్కటి ధర 2 ఉన్నాయి. బ్యాటరీలు కూడా కంప్లైంట్ వస్తున్నాయి. ఆ బళ్ళన్నీ బాగవ్వాలి, ఛార్జీలు ఉండాలి, దానికి సరైన మెకానిక్ పెట్టాలి. అది కూడా కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాం. మోడీ గారు ఇస్తే సంబరం కాదు అక్కడ. దుడ్డు కొరస వాళ్ళ తెరపడిపోతుంది. అలాగేదండి, దుడ్డు అడలు కొంచెం సరిపోను. కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని మనం పొందేసుకున్నాం. హలో, దీని మెకానిక్ ఎక్కడ ఉన్నాడు, దీని సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, తోలేసుకున్నాం. అదేదో రిపేరింగ్ అయితే మళ్ళీ చర్చలు పడుతున్నాం. అక్కడ ఆటో పిలుస్తున్నాం, మళ్ళీ ఒక 200 300 ఇచ్చి ఇంటికి పట్టుకెళ్తున్నాం. దాన్ని వదిలేలేము. అలాగా వికలాంగులు చేస్తున్నారని సంబరపడుతుంది, కానీ దానివల్ల చాలా సఫర్ అయిపోతున్నాం. లేనిపోయిన బాధ పెడుతున్నారు మన బుర్ర మీద. దాన్ని కాపాడుకెళ్ళకపోతున్నాం, మనం బయటకు వెళ్ళకపోతున్నాం. కాబట్టి దయచేసి పర్మనెంట్ గా బ్యాటరీ బోర్డుతో సంబంధం పడలేదు. మధ్యదారులు ఎక్కడో నెల్లిపాలు ఇచ్చి వస్తున్నాడు. ఆ మధ్యదారులు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. ఎక్కడ ఆడతారు నీకు తోసివాడు ఎవరున్నారు?